మూడేళ్ల క్రితం టీ కాంగ్రెస్ చీఫ్ పదవి కోసం పోటీ అంతగా లేదు. ఉత్తమ్ తర్వాత వారసుడి కోసం హైకమాండ్ టార్చ్ లైట్ పెట్టి మరీ వెతికింది. 2 సార్లు ఎన్నికల్లో నిరాశ ఫలితాలు రావడంతో పార్టీని నడిపించేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. అదే సమయంలో తానున్నానంటూ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే అధికారంలోకి తీసుకొస్తానని హైకమాండ్ పెద్దలకు మాట ఇచ్చారు కూడా. 2021 జూన్ 27న టీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పీసీసీ అధ్యక్ష హోదాలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేశారు. ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని అంతా అనుకుంటున్న సమయం నుంచి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ఎడమొహం పెడమొహం ఉన్న నేతలను ఏకం చేశారు. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసే లీడర్లను కట్టడి చేశారు. కాంగ్రెస్ లో నూతన ఉత్తేజం తీసుకొచ్చి పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నింపారు. రేవంత్ రెడ్డి పిలుపుతో పార్టీ శ్రేణులు కదం తొక్కారు. రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చారు.